తక్కువను సొల్యూషన్ ఎక్కువ ఉండేది. అక్కడ ఒక స్ట్రైట్ ఉన్నారు సొల్యూషన్ చేస్తాము. కానీ 100% సొల్యూషన్ ఏంటంటే డ్రైన్ అనేది ప్రాపర్గా టైలెంట్ దాకా క్లియర్గా ఉండేది. మొత్తం నిలబడి మా ఇంట్లో పైకల్లా వచ్చిపోతుంది. మళ్ళీ ఇంటికాలి మిమ్మల్ని అడుగుతాను. వెళ్తుంటే అక్కడ చేస్తున్నాం కానీ మధ్యలో ఆగిపోతే ఒకటమ్మా ఇక్కడ కలవట్టు పెట్టి దానికి అక్కడ వరకు నీళ్లు చూసి దీని పైకి లేపితే డ్రైన్ ఒకటి కట్టామంటే ఈ 7th డివిజన్లో ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య పరిష్కారం. అప్లై చేసేటప్పుడు ఇచ్చినాం కదా మేడం, డెత్ సర్టిఫికేట్ ఇచ్చినాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కూడా ఇచ్చినాం. మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు 7వ డివిజన్లో కూటమి సంబంధించిన సభ్యులందరూ తిరిగి ఈ యొక్క ప్రాంతంలోని సమస్యలను కనుక్కొని వాటి పరిష్కార దిశగా ముందుకెళ్తూ ఉన్నాము. మాకు ముఖ్యంగా 7వ డివిజన్లో మాకు ముందుకొచ్చిన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. వర్షాలు పడితే ఇక్కడ కాలువలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఈ యొక్క స్టాగ్నేట్ అయిపోవడం వల్ల కాలువలు కూడిక తీయడంలో కొంచెం నిర్లక్ష్యం వల్ల ఈ నీళ్లు వర్షం పడ్డ నీళ్ళు వెళ్లకుండా ఉన్నాయి. అదే మెయిన్ సమస్యగా ఉంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అయితే ఏ సమస్యలు లేవు 7వ డివిజన్లో. కార్పొరేషన్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. సంబంధిత కాలువల మరమ్మతులు అలాగే సిల్ట్ క్లియరేషన్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగనే కొత్త కాలువల నిర్మాణం కూడా అవసరం ఉంది. ఎందుకంటే కాలువలను రిపేర్ చేస్తే ఇక్కడున్న సమస్య సంపూర్ణంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కడప యొక్క నియోజకవర్గం యొక్క సమస్యలు తీర్చడానికి పనిచేస్తూ ఉన్నాము. అందులో ఇప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.